హాయ్ అండి. ద్వారకలో చూడవలసిన మరొక ముఖ్య ప్రదేశంలోని భావనారాయణ గోల్డెన్ టెంపుల్ అండి. ఇక్కడ శ్రీకృష్ణ జననం నుంచి శ్రీకృష్ణ అవతార పరిసమాప్తి వరకు ప్రతిదీ జీవం పోసుకుని ఉన్నాయండి. ప్రతిదీ ఎంతో అద్భుతమైన కళతోటి సజీవ మూర్తుల్లాగా ప్రతిబింబిస్తున్నాయి. గోల్డెన్ టెంపుల్ ఆలయం వెలుపల బయట కూడా చక్కటి నక్షలతోటి చాలా అందంగా రూపుదిద్దారండి. ఇక శ్రీకృష్ణ జననం నుంచి అంటే కృష్ణుడు కారాగారంలో దేవకి వస్తువులు పుట్టడము, యమున అనేది దాటడము, రేపల్ల చేరడము, తర్వాత తాటకిని పూతను సంహరించడము, తన స్నేహితులతోటి ఆడుకోవడము, కాళింది మర్దనము, తర్వాత కంసుని సంహారము, తర్వాత ఈ మేనమామ పంపించిన శత్రువులందరినీ పరిమార్చడము, తన తల్లితోని తన బాల్యము, స్నేహితులతోని ఆటపాటలు, ఇవన్నీ కూడా ఒకదాని మించి ఒకటి ఎంతో సౌందర్యంతో చాలా కళతోటి చాలా అద్భుతంగా ఉన్నాయండి. అసలు మనం ఉన్నది అప్పటి రోజులకు తీసుకెళ్ళినంత అద్భుతమైన సౌందర్యంతో ఉన్నాయి. అవే కాకుండా ఇంకా సాందీపుని గుడి ఆశ్రమంలోని విద్యాభ్యాసము, తన తల్లి రోలుకి కట్టి కృష్ణుడి అల్లరి భరించలేక రోలుకి కట్టిన సన్నివేశాలు అన్నీ కూడా ప్రతీది గోవర్ధన గిన్నె ఎత్తడం, ఇంకా 1, 2 అని కాదు, అద్భుతంగా ఉన్న కళాఖండాలు రూపొందించారండి. ఆ ఆలయంలో మొత్తం అష్టలక్ష్ములు, నెక్స్ట్ మన గురువులు సప్త ఋషులు, సాందీపుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అలా అందరి విగ్రహాలను పెట్టి మధ్యలోని బాలసముద్రంలో శ్రీమన్నారాయణ లక్ష్మీదేవులు శేషపాన్పై పవళించిన మంచి కళాఖండాన్ని రూపొందించారండి. ఇక ద్రౌపది వస్త్రాభరణ, భీష్ముడి అంపశయ్య, విశ్వామిత్రుని కోపాన్ని పరిహరించడం, నెక్స్ట్ కురుక్షేత్ర యుద్ధంలో జరిగే గీతోపదేశము, 1, 2, 3 కాదండి, ప్రతిదిన కృష్ణుడు అష్టభార్యలు, ఇలా ఒక్కొక్కటి ఒకదాని మించి ఒకటి. ఇంకా 4 చార్ధాంలో ఉండే పూరి, ద్వారక, రామేశ్వరం, ఇంకా బద్రీనాథ్, ఈ 4 చార్ధాం 4 విశేష ఆలయాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి. ఇక మధ్యలో అట్రాక్షన్గా చిన్ని కృష్ణుడు ఉయ్యాలలో ఊగుతూనే ఉంచారండి. ఇంకా ఎంతో అద్భుతంగా ఉంది. సప్త ఋషులు, జమదగ్ని, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, సాందీపుడు, భృగు మహర్షి, అందరూ మహర్షులు, నెక్స్ట్ అలాగా ఎంతో చక్కనిగా చాలా బాగుందండి. ఇంకా చివరగా కృష్ణుడు అవతార పరిసమాప్తి, ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడం వరకు అన్నీ అక్కడ చిత్రీకరించారండి. విగ్రహాలన్నీ చాలా చూడముచ్చటగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా పర్మనెంట్గా ఉండాలని ఒక చిన్న వీడియో చేశానండి. ఈ భావనారాయణ గోల్డెన్ టెంపుల్ చూసిన తర్వాత అదే ద్వారకలోనే ఈ సముద్ర తీరాన ఉండే సాగర నారాయణ టెంపుల్కి వెళ్ళామండి. అది మేము వెళ్ళేటప్పుడు క్లోజ్ చేసింది, కానీ దాని వ్యూ మాత్రం చాలా బాగుంది. తప్పనిసరిగా చూడవలసిన ద్వారకలో మరొక విశిష్టమైన ప్రదేశం అండి. ఆ తర్వాత మహాకాళేశ్వరిని, అది కూడా సముద్ర తీరానే ఉంది, ద్వారకలోనే ఉంది. అవన్నీ కూడా ఒక 5-6 కిలోమీటర్లు అటు ఇటుగా ఉంటాయి. మేము ఒక వ్యాన్ తీసుకొని వ్యాన్లో వెళ్ళాం. అది కూడా చాలా అద్భుతంగా ఉంది. సముద్రం పుట్టు ఉండే పెద్ద శివలింగం కిందనే చిన్న శివలింగానికి పూజ చేస్తున్నారు. అది కూడా చాలా ఆకర్షణీయంగా, దాని వ్యూ కూడా చాలా బాగుందండి. ఇలా ద్వారకలో మేము ద్వారక అంటే శ్రీకృష్ణుడిని, నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్, సముద్రనారాయణ టెంపుల్, ఈ మహాకాళేశ్వర టెంపుల్ చూసామండి. నేను పొందిన అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవాలి ఈ చిన్న వీడియో చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.